హలో అండి, వీడియోలో మనము ఫ్లవర్ డిజైన్ ఎలా కుట్టాలో చూద్దామండి. దీంట్లో 4-5 రకాల కుట్లు ఉంటాయి. అవి ఏంటో కూడా క్లియర్గా చూపిస్తాను. ఇదంతా గొలుసు కుట్టు, మధ్యలో నెట్ కుట్టు, అదేంటి ఇదంతా కాడ కుట్టు అండి. ఈ ఆకులు వచ్చి ఇంటు కుట్టు, అదే ఫిష్ కుట్టు అంటారు కదండి, అది మొత్తం ఆకులు ఎలా వస్తాయి కూడా చూపిస్తానండి. మధ్యలో పూస అన్నమాట, పూస ఎలా కుట్టాలో కూడా చూపిస్తాము. మొత్తం మధ్యలో అద్దం వస్తుంది. ఇదండి, ఏదన్నా అట్ట తీసుకొని దాని ఫ్లవర్ గీసుకొని దాన్ని పెట్టుకొని దాని చుట్టూ లైన్ గీసుకోవాలండి. ప్రతిసారి గీసుకోకుండా అట్లా ఒకటి అట్లా తీసుకుంటే సరిపోతుంది. దాని చుట్టూ తీసుకొని ఇప్పుడు ఫ్లవర్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇది సిల్క్ థ్రెడ్ దారం మీకు నచ్చినది తీసుకొని దాన్ని ఒక పొరతో సూదిలోకి ఎక్కించుకుంటే ఇట్లా 2 పొరలు వస్తుంది. లాస్ట్లో ముడేసుకోవాలి, అది 2 పొరలాగా వస్తుంది. ఇప్పుడు గొలుసు కుట్టు ఎలా కుట్టాలో మధ్యలో చూద్దాము. అది ఒకవైపు తీసుకొని సూది అట్లా సూది లోపల నుంచి బయటికి ఇట్లా దాని చుట్టూ దారం వచ్చేట్టుగా అనుకుంటే గొలుసు కుట్టు వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లోంచి సూది రానిచ్చి దాని చుట్టూ అట్లా దారం అనుకోవాలి. ఇప్పుడు అంతా గొలుసు కుట్టు వస్తుంది. దాని చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. రౌండ్ చుట్టూ అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ మొదలు పెట్టామో అది వరకు మొత్తం అంతా గొలుసు కుట్టు కుట్టుకుంటూ రావాలి. అక్కడి వరకు ఇప్పుడు సూది తీసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆకులు ఎలా కుట్టాలో, ఫ్లవర్ ఆకులు ఎలా కుట్టాలో చూద్దాం. దాన్ని కూడా దాని చుట్టూ అవుట్లైన్ మొత్తం గొలుసు కుట్టుతోనే కుట్టుకుంటూ రావాలి. అది చిక్కుపడకుండా ఏలు కిందకి అట్లా దారం పెట్టుకుంటే చిక్కుపడకుండా నీట్గా వస్తుందండి. అట్లా ప్రతిసారి అట్లా తిప్పకుండా వేలు కిందకి అలా పెట్టేసుకుంటూ అలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా చుట్టూ అంతా కుట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే అట్లా చిక్కుపడకుండా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. దాని చుట్టూ అది మొత్తం అవుట్లైన్ కుట్టుకోవాలి. ఇప్పుడు అలా ఇది ఎలా కుట్టుకున్నామో మొత్తం ఆకులన్నీ అట్లా అవుట్లైన్ మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఎలా కుట్టాలో చూద్దాము. అదే నెట్ కుట్టు ఎలా కుట్టాలో చూద్దామండి. ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు. 2 పూల దారం తీసుకొని ఒక పక్క నుంచి సూది తీసుకోవాలి. అలా తీసుకొని దాన్ని ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కింద రౌండ్ కుట్టుకున్నాం కదండి, దాన్ని రౌండ్ కిందలోంచి సూది పైకి రానిచ్చుకొని సూది అవతల సైడ్ దారం వచ్చేలా అట్లా తీసుకోవాలి. అట్లా చిక్కుపడకుండా గట్టిగా లాగదండి, మెల్లగా అలా తీసుకుంటూ రావాలి. మళ్ళీ తర్వాత కింద నుంచి మళ్ళీ అట్లా రౌండ్లోంచి సూది రానిచ్చేసుకోవాలి. అలా తర్వాత ఆ పక్క దించేసుకోవాలి. అలా నెట్ లాగా వస్తుంది. ఇప్పుడు అవతల సైడ్ నుంచి మళ్ళా తీసుకోవాలి. సూది అలా తీసుకొని అదే విధంగా సూది తీసుకొని దారం అట్లా పైకి పెట్టేసుకొని అలా పైకి పెట్టుకొని ఇందాక కుట్టిన దాంట్లోంచి సూది రానిచ్చుకోవాలి. అలా ఆ విధంగా సూది రానిచ్చుకోవాలి. అంతే, తీస్తే వస్తుంది. తర్వాత రెండో దాంట్లోంచి అలా ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత ఇంకో దాంట్లోంచి అలా మొత్తం లైన్ లాగా వచ్చేట్టుగా కుట్టుకోవాలి.
గట్టిగా లాగద్దండి, అట్లా చిక్కుపడకుండా నిదానంగా కుట్టేసుకోవాలి. మీకు అర్థం అయ్యేదానికి నిదానంగా చూపిస్తున్నానండి. మళ్ళీ ఇవతల సైడ్ నుంచి సూది తీసుకోవాలి. అలా తీసుకొని దారం అట్లా పైకి పెట్టుకొని మళ్ళీ ఫస్ట్ దాంట్లోంచి కింద కుట్టిన దాంట్లోంచి మళ్ళీ సూది అట్లా తీసుకోవాలి. మళ్ళీ మొత్తం అట్లా కుట్టేసుకోవాలి. ప్రతిసారి దించి ఎత్తకుండా అట్లా ఆ పక్క నుంచి ఈ సైడ్కు సూది అట్లా రానిచ్చేసుకోవచ్చు. ప్రతిసారి కిందికి దించి పైకి అనుకోకుండా లాస్ట్లో లాస్ట్ వరకు తీసేసుకోవాలి, కుట్టుకోవాలి. అలా లాస్ట్ చివరి వరకు దారం అలా రాణించుకుంటూ కుట్టేసేయాలి. ఇప్పుడు సూది తీసేసుకోవచ్చు. అలా తీసేసేయాలి. ఇప్పుడు మొత్తం అలా కుట్టేసుకోవాలి. ఇట్లా ఆకులన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఆకులన్నీ మొత్తం ఇలాగా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో అద్దం 0 సైజ్ అద్దం తీసుకొని దాని చుట్టూ అట్లా గీసేసుకొని దాని చుట్టూ కుట్టేసుకోవాలి. 2 పూల దారం తీసుకొని ముందు వీడియోలో చూపించినట్లు అద్దం ఎలా కుట్టుకోవాలో ఆ విధంగా కుట్టుకోవాలండి. అట్లా కాడ కుట్లా తీసుకొని దారం అవతల సైడ్ ఉన్నట్టు తీసుకొని కుట్టుకుంటూ రావాలి. దగ్గరగా తీసుకుంటూ దారం అవతల సైడ్ ఉండేట్టుగా ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ముందు వీడియోలో చూపించినట్లు అట్లా అద్దం అంతా కుట్టేసుకోవాలి. దారం తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు సన్న పూస తీసుకొని దాని చుట్టూ కారం కుట్టుకుందాము. థ్రెడ్ అండి, మిషన్ దారం వస్తుంది కదండి, అది సన్న సూది తీసుకొని రెండు పొరలు వచ్చేట్టుగా దారం తీసుకోవాలి. సూది ఇది కూడా మామూలుగా కాకుండా వేరే విధంగా ఎలా కుట్టాలో చూద్దాము. ఇప్పుడు అందరు ఇట్లా ఫస్ట్ ఆ సైడ్ తీసి కుట్టుకుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు యువతల సైడ్ నుంచి తీసి అవతల సైడ్కు సూది వచ్చేట్టుగా తీసుకోవాలి. అట్లా ఆ విధంగా అలా తీసుకుంటే పూస బాగా గట్టిగా ఉంటుంది, కదలకుండా వస్తుంది, బాగా నీట్గా వస్తుంది. సన్న పూస అయితే బాగా ఉంటుందండి. అవతల సైడ్ నుంచి ఇవతల సైడ్కి వచ్చేట్టుగా తీసుకోవాలి. అలా కదలకుండా అట్లా వస్తుంది. మొత్తం అంతా అలా కుట్టేసుకోవాలి పూస. ఇప్పుడు తీగలు ఎలా కుట్టాలో చూద్దాం. తీగ ఆకులు అలా గీసుకొని తీగ గీసుకోవాలి. అట్లా ఆకులు షేప్ కూడా గీసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ మళ్ళీ గీసుకోవాలి. ఇప్పుడు ఒకటి చూపిస్తున్నానండి. గ్రీన్ కలర్ దారం, ఇది కూడా 2 పొరలు వచ్చేట్టుగా దారం తీసుకోవాలి. ఇప్పుడు కాడ కుట్టు ఎలా కుట్టాలో చూద్దాం. వేలు కిందకి పెట్టుకుంటే చిక్కుపడకుండా వస్తుంది. అలా మొత్తం కాడంతా కుట్టుతో కుట్టేసుకోవాలి తీగ. అలా దగ్గరగా తీసుకుంటూ కుట్టేసుకోవాలి అంతా. అట్లా మొత్తం లైన్ మొత్తం తీగ మొత్తం అలా కుట్టుకుంటూ రావాలి.
అదే సూది తీసేసుకోవాలి. ఇప్పుడు దారం తీయని అవసరం లేదండి. ఇప్పుడు ఆకు ఎలా కుట్టాలో చూద్దాం. ఇలా సూది తీసుకొని ఇంటి కుట్టు అంటారు కదండి, అది ఎలా కుట్టాలో చూద్దాం. ఫిష్ కుట్టు అంటారు, ఇంటి కుట్టు అంటారు అది. ఇప్పుడు ఆ సైడ్ నుంచి దగ్గర అట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఆ సైడ్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ యువతల సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు యువతల సైడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఆ సైడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ అలా ఇంటులాగా వస్తుంది. మళ్ళీ అవతల సైడ్ అట్లా ఆపోజిట్ తీసుకోవాలి. అట్లా మొత్తం ఆకు మొత్తం కుట్టుకోవాలి. అలా మొత్తం ఆకు షేప్ అంతా వచ్చేలాగా కుట్టేసుకోవాలి. లాస్ట్ వరకు అలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు సూది తీయకుండా ఆ పక్క ఆకు సైడ్ అట్లా సూది తీసేసుకోవాలి. ఇప్పుడు యువతల సైడ్ ఆకు కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. అలా దగ్గర తీసుకుంటే నీకు బాగా వస్తుంది. అలా మొత్తం ఆకు అంతా ఆకు మొత్తం కుట్టేసుకోవాలి. అట్లా మొత్తం కుట్టుకోవాలి. ఇట్లా మొత్తం అంతా గీసుకొని ఆకులన్నీ కుట్టేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ అట్లా వస్తుంది. ఇప్పుడు ఇది శారీస్ మీద కానీ, హాఫ్ శారీస్ మీద కానీ, పిల్లల పావడాలు అంటారు కదా, వాటి మీద కానీ కుట్టుకుంటే బాగా నీట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.